లేకపోతే భక్తి వైఖరి వస్తుంది. భక్తి వైఖరి వచ్చినప్పటికీ మనసులో ఉన్నటువంటి మిగతా సంశయాత్మకం ఉంది కదా, సంశయాత్మకమైనటువంటి ఎవరైనా ఏ భగవద్గీత ఆరాధన చేస్తే అది ప్రయోజనం ఉండదు. సంశయం లేకుండానే ప్రయోజనం, అప్పుడు ప్రయోజనం సిద్ధిస్తుంది. మన తినే ఆహారం పని చేస్తున్నాడు అనుకుంటే అది మన పని చేయకుండా పోతుంది. మన మనస్సులో బట్టే మహాత్మా మన ఎందుకు ఉంటున్నాడు. మనస్సు నిత్యమైన భక్తి ఉండాలి. మనసుకి ఆ నిత్యమైన భక్తి కోసం ఎందుకు చేయాలనే విషయాన్ని చెప్తున్నాను. మనం ఆకార రూపంలో ఉన్నాం కాబట్టి ఆకార రూపంలో ఆరాధన చేస్తున్నాం. ఓకేనా? నిరాకారమైన స్థితికి కనుక మనిషి కడగలిగితే, నిరాకారమైన స్థితి కావాలంటే ఏం చేయాలి? శరీరానికి ఏ అవసరాన్ని తీర్చకూడదు. మరి ఆకలి దప్పులు ఉండకూడదు, వస్త్రాలు కానీ శరీరానికి ఏ సాధన ఉండకూడదు. అప్పుడు ఆత్మస్వరూపాన్ని నిజంగా గుర్తించిన వాడు అప్పుడు వ్యక్తి ఆరాధన చేయాలని అవసరం లేదు. కానీ ప్రతి మనిషి అంత స్థాయికి వెళ్ళాలంటే ఇక్కడ మనుషులతో ఉంటాడు, హిమాలయాల్లో ఉంటాడు. కాబట్టి మనుషులు కాబట్టి మనలాగే ఉంటాడు ఆయన. ఓకేనా? మనలాగే అందరికీ మంచి చేశాడు. ఇలాంటి గుణాలు నాకు కూడా ప్రసాదించే లోకంలో అందరూ ఆనందంగా ఉంటారు. రాముడైనా అంతే, కృష్ణుడైనా అంతే, ఈశ్వరుడు అందరికీ ఎంతో మంచి చేశారు. చెడ్డ ఏ ఒక్కరికి ఎవరైతే చెడ్డ చేశారు? రాక్షసత్వం ఉంటే రాక్షసత్వాన్ని మనం వెళ్ళినాటిని దైవత్వం వైపు మనుషులు ప్రయాణం చేయడమే బాబా యొక్క తత్వం. ఓకేనా? అంచేత అల్లరి నామం పలకాలి. ఏంటి అల్లా నామం పలికితే ఎల్లరి క్షేమం కోరాలి. తీరుగా అందరూ ఒక్కర్లేదు, నేను ఒక్కడే బాగుండాలి, నా వాళ్ళు ఉంటుంది అంటే చదవండి అర్థమవుతుంది. అందరూ కూడా బాబా తత్వంలో నిమగ్నం అయితే ప్రపంచం ఆనందంగా ఉంటుంది. లేకపోతే కొట్లాడు అంతే, ఏదో ఒక ఇంట్లో కూడా వీధిలో కూడా ఊళ్ళో కూడా అందరూ మహారాజుకి ఎలా అంటే శివ
Yogi
మన ఆధీనంలో మన శరీరం మన ఆధీనాన్ని కోల్పోయినట్టు ఉండాలి మనసు లేకుండా ఆనందం లేకుండా మీరు ఎన్నిసార్లు పిలిచినా అలా రాయలేరు. రాజయ్య నువ్వు ఉన్నావయ్యా అని మనసులో అనుకుని ఒక్కసారి పిలవండి. 3 రోజులు గట్టిగా 4 రోజులేమో ఎలా చేయించుకుంటావో నీ ఇష్టం అన్నాడు. ఇది ఇలా చేయించుకుంటాడు ఏమా ఎవరిని యాచించకుండా మానుకోవడాలని అనిపించుకుంటాడు. ప్రతిదీ కూడా మీ ఇంట్లోనే అంతే ఏమక్కర్లేదు. ప్రతి పని అలా సజావుగా నడిచిపోతాం. ఓకేనా? ఇలా సూర్యుడు ఎలా అయితే ఈ మధ్యాహ్నాన్ని ఇచ్చి మనిషిని జీవనాన్ని ఇస్తున్నాడో చంద్రుడు ఎలా అయితే ఆయన రెండో గంటి ద్వారా ఇచ్చేస్తున్నారు. ఆయన తపస్సు పెరిగింది. అదే ఒక తపస్సు. అంటే 100 సంవత్సరాలు చేశారా, 10 సంవత్సరాలు చేశారండి, ఒక క్షణకాలమైనా ఆయన కోసం ఒకసారి తపస్సుగా భావించండి ఈ కాలాన్ని. ఓకేనా? ఒకసారి కింద ఫ్యాన్ తీసుకుంటున్నారైనా కిరాండ కోటి బ్రహ్మాండ రాజా రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సాయి
जय समर्थ सतगुरु साईनाथ महाराज की जय साईनाथ महाराज की भक्त महाशय मनवी श्री తిరుచానూరు పద్మావతి కళ్యాణ మండపం వద్ద ఈరోజు గురుపౌర్ణమి సందర్భంగా అన్న సమారోహణ కార్యక్రమం అఖండ అన్న సమారోహణ కార్యక్రమం జరుగుతుంది. కావున ఎవరి భక్తులు అఖండ అన్న సమారోహణ కార్యక్రమంలో పాల్గొంచుకుని సాయిబాబా వారి కుటుంబ పాత్రలు కాగలని మరి మరి ప్రార్థిస్తున్నాం. భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాం. చాలా మంది భక్తులకు అన్నసమాధాన కార్యక్రమం కళ్యాణ మండపం తెలియట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తెలియజెప్పండి. భక్త మహాశయులు మనవి అమ్మ పెద్దలు గమనించండి. ఈరోజు గురు పౌర్ణమి
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః, ఓం జీవితాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సదాగతే నమః, ఓం సత్వరాయ నమః, ఓం లోకనాథాయ నమః, ఓం పావనాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం భాస్కరప్రభాయ నమః, ఓం బ్రహ్మచర్య నమస్కరియాయ ఓం ధర్మ సత్య ధర్మవరాయ నమః. సమర్పయామి, అష్టోత్తర పూజాం సమర్పయామి. అందరూ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా మీరు నామాల్లో అటు ఇటు పలుకుంటారు, అటు ఇటు చెప్పండి. అందుకని ఒకసారి 3 సార్లు సాయినాథాయ నమః, ఓం సాయినాథాయ నమః, ఓం సాయినాథాయ నమః. అందరూ సాయినాథాయ నమః అని పలికారా? ఓకేనా? మొట్టమొదటి నామాన్ని మీరు మీ చేత 3 సార్లు ఉచ్చరించాం. తర్వాత లాస్ట్ నామం ఏంటి? లాస్ట్ ఉన్నది ఏమ్మా? మళ్ళీ లాస్ట్ నామం కూడా సరే. సాయినాథాయ నమః, ఓం సాయినాథాయ నమః, ఓం సాయినాథాయ నమః. అంచేత పరిపూర్ణత్వం మనకి సిద్ధించింది. ఓకేనా? ఈ విభూతి ఎందుకు చేశారు బాబాకి? బాబాకి ఎందుకు విభూతి రచన చేశారు? ఐశ్వర్యం కావాలని. ఓకేనా? అందరికి ఐశ్వర్యం ఎక్కడైన వాళ్ళు ఎవరు ఉన్నారా? అందరికి ఐశ్వర్యం కావాలి. కాబట్టి అక్కడ ఉన్న విభూతిని అందరూ పట్టుకుపోతున్నారు. ఒక కావాలని ఇచ్చేసాం కదా, ఇచ్చేయండి ఆయన ఇచ్చేస్తాడు. ఎందుకంటే చిన్న పట్టాలు ఇస్తారు. పట్టుకెళ్తారేమో అని మీకు కావాలని ఇస్తున్నారు కదా, ఐశ్వర్యం ఇచ్చేయండి. అక్కడ మీకు విభూతి కావాలంటారు, గుడిలో విభూతి ఇస్తారు. అది వ్యాధిని మాయం చేస్తుంది. ఓకేనా? అది కింద పట్టం అడగండి, విభూతి పట్టం. ఇది మళ్ళీ మేము ప్రసాదంగా మీకు స్వీకరించింది అదే, కానీ అది మేము బాబాగా ఇచ్చినప్పుడు మీకు అది ప్రసాదం అవుతుంది, కానీ మీరు తీసుకున్నప్పుడు దొంగతనం అవుతాం. అంటే బాబాకి మీరు మనస్ఫూర్తిగా సమర్పించారు. సమర్పయామి నమః, సమర్పయామి, సమర్పించినట్టుగా విభూతిని. ఓకేనా? విభూతి అక్కడే ఉంచేయండి, పట్టుకెళ్ళిపోతే పుణ్యవస్తుంది కాదు. ఓకేనా? అక్కడ విభూతి పట్టాలంటే చూపించాడంటే మీకు ఇవన్నీ ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేటువంటి ఎన్నో సూచనలు ఇచ్చారు. కానీ ఎలా పడతారేమో నాన్న తప్పకుండా చెప్పేవాడు ఆయన. ప్రతి మనిషిని కూడా కంటి చూపుతో వాత్సల్యంతో, కానీ ఇలాగ నుంచి నేను మోసం చూస్తున్నాను అన్ని స్థిరంగా ఉంటాయి. నేను చెప్తున్నా ఇంకా మాట్లాడుకోలే ఉంటాడు. ఈ మాటలే నాకు నచ్చడం కలిగి ఆ మాటలే నచ్చున్నారు. ప్రశాంతంగా ఉంటారేమో ఇంకో 100 జన్మలకి ఇలాంటి పూలు అమలు చేస్తారు. మరి కొంచెం అభిషేకాలు రూపాయలు రూపాయి రూపాయి కూడా అయినా మీకు ప్రశాంతంగా మీకు ఎక్కడ పెడితే ఇదిగా ఉండాలి. మనసు అలా తయారయ్యారు. ఎందుకంటే మన గోవులు అని చెప్పినట్టు తయారయ్యారు. మన గోవులు అని చెప్పేటప్పుడు మనసు గోవయ్యారు. గోవులు అని చెప్పేటప్పుడు మనసు అన్నా మీరు ఇక్కడ తెలంగాణ ఉండలేదు. మీరు పాపాత్మలు అని చెప్పి మనసు తయారయ్యారు. పుణ్యం చేస్తేనే మానవులు వచ్చింది, పాపం చేస్తే వసు లోపల కాదు. వడ్డు కట్టినాయి వాళ్ళ వడ్డు కట్టినాక ఒక్కడ నింపుకుందాం లేదే. ఏదో ఇక్కడికి వచ్చినా ఇంకా ఏదో యాభై ఒక్కరోజే 2 ఆటం మీద వాళ్ళు ఒక్కరోజే 2 జీవితకాలంలో ఒక్కరోజే 2 కొన్ని అనుకోండి అంటాడు. ఏమి మంత్రం వేస్తున్నారో ఏం విషం పెడతారో తెలియదు, కానీ లక్షలాది మంది మిగతా విషాలు చెప్పేటోడు, అమృతం వాక్యాలు చెప్పేటోడు ఒక్కడు గోపురాలుగా జరుగుతుంటారు. మరి కై ప్రభావం అనుకోను అయితే మా యొక్క దౌర్భాగ్యం అనుకోవడం తెలియదు. బ్రాహ్మడంటే ఒక సంస్థ సత్యనో భగవంతుడు అని ఎవడైతే కోరుకుంటాడో వాడు బ్రాహ్మడు. లోకం అంతా రక్షణగా ఉండాలి, ఏ ఆపద లేకపోవడం రాదు. అందరికీ విలువలు చెప్పేవాడు వైద్యుడు, అందరికీ అన్నం పెట్టేవాడు. అతను మయా పురుషం గుణ కర్మ వ్యవస్థిత నామ
మీకు బాగా అర్థం అవ్వాలంటే చెంటు వాసన వస్తుంది, గంటకు వస్తుందా ఒకటికి వస్తుందా నేను కొట్టుకుంటాను. అందుకనే బాబా దీపాలు వెలిగించేవారు. మనకంటూ దారి దొరకల రోజునే దారి దొరకాలంటే ఇంట్లో దీపారాధన చేయండి, మీకు మంచి దారి కనపడదు. దీపం అందుకే బాబా వెలిగించేవారు. ఆ దీపాల రోజునే నూనె అడిగేవారు. ఏమడుకున్నారైనా నూనె ఎవరన్నా నూనె తీసుకుంటారా? మీరు ఎవరో తీసుకుంటారని చెప్పండి, నేను కూడా ఇస్తాను. బాబా మాత్రం చిక్కునేవారు. నూనె ఎవరైనా చేతికి అంటుకుంటారా? ఈ బాబాయ్ కుట్లోకి డబ్బెట్టు కొనుక్కునే నూనె ఏం చేద్దాం చేద్దాంట అంటావా? ఎందుకని శరీరంట అంటే మంది అన్నదానాల కన్నా అన్నదానం ప్రతి గురువారం అన్నదానం జరుగుతున్నది. అన్నదానం జరుగుతున్నది తోచినంత విరాళం అన్నదానాల కన్నా అన్నదానం మిన్న. ప్రతి గురువారం అన్నదానం జరుగుతున్నది. తోచినంత విరాళం అన్నదానాల కన్నా అన్నదానం మిన్న. ప్రతి గురువారం అన్నదానం జరుగుతున్నది. గురువారం అన్నదానం జరుగుతున్నది. తోచినంత విరాళం Hello?